ఆర్ మెహర్ బాబా కీ జై. ద జాయస్ పాత్. ఈ పుస్తకంలో మనము గత కొన్ని రోజులుగా మణి బాబాతో గడిపినటువంటి తన జీవిత విశేషాలను, అలాగే దానితో పాటు మొత్తం బాబా చరిత్ర అంతా కూడా అంటే స్త్రీల కోణం వైపు నుండి చూస్తూ దాన్ని తన డైరీల్లో పొందుపరచడం జరిగింది. అలాగే మెహరాజాద్ వచ్చినటువంటి బాబా ప్రేమికులతో ఆమె ఎన్నో విషయాలు పంచుకునేది. ఎంతో ఆసక్తికరంగా ఆ విషయాలన్నీ కూడా చెప్తోంది. 1949వ సంవత్సరంలో అతి ప్రధానమైనటువంటి ఘట్టమైన నవజీవనం గురించి ఆమె చెప్పినటువంటి సంగతులను, అలాగే ఆమె డైరీల్లో పొందుపరిచిన విషయాల్ని మనము తెలుసుకుంటూ ఉన్నాం. బాబా ఆ సమయంలో ఒక 2 నెలల పాటు తీవ్రంగా కృషి చేశారు ఈ నవజీవనం ప్రారంభం కోసం. అనేక సమావేశాలు ఏర్పాటు చేశారు మెహరాబాద్లో. తన ప్రేమికులందరినీ కూడా రప్పించారు. ఎవరైతే తనతో వస్తున్నారో వాళ్ళనే నిర్ణయించుకోమన్నారు. అనేక మంది మేము వస్తాము అని ఎస్ అని చెప్పినా కూడా బాబా కొంతమందిని తన ఆదేశానుసారం అక్కడే ఉండమను, లేదా వాళ్ళ స్వస్థలాలలో ఉండమను నిర్ణయించారు. అలాగే స్త్రీ మండలి వారి దగ్గరికి వస్తే వాళ్ళ భవితవ్యాన్ని నేనే నిర్ణయిస్తాను అని చెప్పారు. వాళ్ళందరూ కూడా చాలా బాధపడ్డారు. ఏదో జరగబోతోంది, మనల్ని దూరం చేసేస్తున్నారు బాబా అనేటటువంటి విషయం వాళ్ళందరికీ అర్థమైపోయింది. కొంతమంది చాలా బాధపడ్డారు. ఖుర్షద్ లాంటి వాళ్ళు ఒప్పుకోమని కూడా బాబాని ఎదురు తిరిగారు. కానీ బాబా పట్ల ప్రేమ, వాళ్ళ విధేయత బాబా ఎలా చెబితే అలా చేసేలా చేసింది. బాబా తన స్త్రీ మండలి వారందరినీ కూడా కొంతమందిని విదేశాలకు పంపించారు. నోరినా మ్యాచ్పల్లి, అలాగే ఎలిజబెత్ ప్యాటర్సన్ ఇలాంటి వాళ్ళని. కొంతమందిని పూనాలో, కొంతమంది బొంబాయిలో, కొంతమంది మెహరాబాద్ కొండ మీద మన్సారే లాంటి వాళ్ళని అక్కడక్కడ పెట్టారు. బాబా ఆదేశానుసారం వాళ్ళ ఆ ప్రదేశాలకు వెళ్ళారు. బాబా తిరిగి రాను అని చెప్పడంతో వాళ్ళందరూ హుతాశులయ్యారు. సరే, బాబా ఆదేశాన్ని మించిన దేది ఉండదు వాళ్ళకి. అలా బాబా ఆజ్ఞానుసారం అక్కడక్కడ వాళ్ళు తమ జీవనాన్ని సాగించడం ప్రారంభించారు. తర్వాత బాబా 16 మంది పురుషులతో, 4 స్త్రీలతో నవజీవనానికి నాంది కలిపారు. ఆ నవజీవనం ప్రారంభమైన నాటి నుండి మణి తన డైరీల్లో అనేక విషయాలు పొందుపరుస్తోంది. వాటిని మనం ఇప్పుడు చదువుకుంటూ ఉన్నాం. ఆమె ఇంగ్లీషు, గుజరాతీ, హిందీ, మరాఠీ ఈ భాషలన్నిటిలోనూ కూడా తన డైరీల్లో ఆ విషయాలు వ్రాసింది. అలాగే అప్పుడప్పుడు షార్ట్ హ్యాండ్ కూడా ఉపయోగించుకునేది. తర్వాతి రోజుల్లో గోహెర్, కేటీ వీటిని ఇంగ్లీష్లో అనువదించడానికి వాళ్ళు సహాయం చేశారు. బాబా జీవితంలో ఈ నవజీవనం అతి ప్రధానమైనటువంటి ఘట్టం. మణి నవజీవనం గురించినటువంటి డైరీల్లో వ్రాసినటువంటి విషయాలను యథాతథంగా హెదర్ నాడిల్ ఈ పుస్తకంలో పొందుపరిచింది. 1949 అక్టోబర్ 16వ తేదీన నవజీవనంలోకి అడుగుపెట్టారు. ఆ నవజీవనం ఎలా ప్రారంభమైందో చెప్తోంది మణి. ఉరుములతో, మెరుపులతో వర్షం ప్రారంభమైంది. అలాగే వీళ్ళందరూ కూడా వర్షంలోనే ప్రయాణం ప్రారంభించారు. మెహరాజాద్ నుండి స్త్రీ మండలి వాళ్ళు కారులో బయలుదేరారు. ఆ రోజు సాయంత్రానికి సూపా చేరారు. అక్కడ 2 రోజులు విశ్రాంతి తీసుకున్నారు. అందరికీ కూడా విశ్రాంతి లభించింది అక్కడ. బాబా కూడా అంతకుముందు 2 నెలలుగా 3 నెలలుగా ఈ
తనదైనటువంటి ఆస్తులు, పాస్తులు అన్నీ కూడా, అంటే స్థిర చరాస్తులు అన్నీ కూడా అమ్మేస్తాను అని చెప్పారు. అలాగే అమ్మేశారు కూడా. తన యొక్క భావి సమాధి ప్రాంతాన్ని తప్ప మిగిలింది ఏదీ కూడా బాబా పేరు మీద ఉంచుకోలేదు. అలా అన్ని పనుల్లో నిమగ్నమయ్యి, అలాగే నవజీవనం ఎలా సాగించాలి, ఏ ఏ ఏ దశలు ఉంటాయి నవజీవనంలో, ఈ విషయాలన్నీ కూడా అందరికీ తెలియపరుస్తూ చాలా విశ్రాంతి లేకుండా గడిపారు. ఈ సూపా అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత అక్కడ 2 రోజులున్నారు. అందరికీ విశ్రాంతి లభించింది. బాబా కూడా బాగా నిద్రపోయారు. అలసట తీరినట్లుగా తాజాగా ఉన్నారు. అక్కడ కాక భోజనం వండేవాడు. ఆ పరిశ్రమ అంతా కూడా, అంటే వీళ్ళందరూ కూడా డాక్ బంగ్లాలో వసతి ఏర్పాటు చేసుకున్నారు. దగ్గరలో ఉండేటటువంటి నదీ తీరం, అక్కడ ఉండేటటువంటి గుడి మొదలైనటువంటి ప్రశాంత వాతావరణంలో వాళ్ళు ఆ 2 రోజులు గడిపారు. మండలి వాళ్ళు, పురుష మండలి వాళ్ళు బావి నుండి నీరు తెచ్చేవారు. మనకి కావిడి అంటాం. చిన్నప్పుడు కావిళ్ళు వేసుకుని నీళ్లు తెచ్చేవారు. కూరగాయలు కూడా అమ్ముతూ ఉండేవారు. అలా కావిళ్ళను కట్టుకుని, అంటే డబ్బాలు కట్టుకుని డబ్బాలతో నీటిని తెచ్చేవారు. అలా తాము వెళ్ళినటువంటి కొన్ని ప్రదేశాల గురించి, ఆ పరిసరాల గురించి, ఆ వాతావరణం గురించి, అంటే ఈ బాబా నవజీవనంలో వాళ్ళు గడిపినటువంటి జీవితాన్ని గురించి తర్వాతి సంవత్సరాలలో మణి మెహరాజాదు వచ్చినటువంటి బాబా ప్రేమికులందరికీ కూడా ఆసక్తి కలిగించే విధంగా వివరించేది. నవజీవనంలో బాబా ప్లాన్ ఎలా ఉంది అంటే, అక్టోబర్లో 10 రోజులు, అంటే 16వ తేదీ నుండి 25వ తేదీ వరకు విరామం, రిలాక్సేషన్ పీరియడ్ అన్నారు. తర్వాత అక్టోబర్ 25 నుండి డిసెంబర్ 20 వరకు, అంటే దగ్గరగా 2 నెలలు బెల్గాంలో ట్రైనింగ్ పీరియడ్, శిక్షణా కాలం అని చెప్పారు. ఆ తర్వాత 10 రోజులు వ్యాక్యూమ్ పీరియడ్ అని చెప్పారు. 1950 జనవరి 1వ తేదీ నుండి నిరాశామయమైనటువంటి, నిస్సహాయమైనటువంటి నవజీవనం ప్రారంభమవుతుంది అని బాబా ప్లాన్ చేసి చెప్పారు వీళ్ళందరికీ. తర్వాత మణి డైరీలో రాసుకున్న విషయం, అక్టోబర్ 18 తేదీన వీళ్ళందరూ సిరూర్ బయలుదేరారు. సూపా నుండి సిరూర్ వరకు 16 మైళ్ళు ఉంటుంది. కాలినడకన ప్రయాణించారు. ఉదయం 4 గంటలకి వాళ్ళు ప్రయాణం ప్రారంభించారు. ఉదయం 4 గంటల నేటప్పటికల్లా ఆకాశంలో నక్షత్రాలు విలమిలా మెరుస్తూ ఉంటాయి. అలాగే చంద్రుడు కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నాడు. అలా వాళ్ళు ప్రయాణం ప్రారంభించారు. దారిలో మధ్యలో ఒక చోట ఆగారు. అది అక్కడ వంతెన ఉందిట. అక్కడ కూర్చుని టీ తాగారు. అదేమిటి వీళ్ళకి అకస్మాత్తుగా టీ ఎక్కడి నుంచి వచ్చింది, అక్కడ ఏమైనా టీ షాపులు ఉన్నాయా? లేదు. దాని కొరకు, అంటే బాబా ఎంతలాంటి ఏర్పాట్లు చేశారో మనకి ఇలాంటి విషయాలు చదివితే ఆశ్చర్యం కలుగుతుంది. ముందుగానే ఒక వ్యక్తికి 4 రూపాయలు ఇచ్చి ఉన్నారు. ఆ సమయంలో ఆ వ్యక్తి వచ్చి వీళ్ళందరికీ టీ ఇవ్వడం జరిగింది. నదీ తీరంలో టీ తాగుతూ 40 నిమిషాలు అక్కడ కూర్చున్నారు. తర్వాత తిరిగి నడక ప్రారంభించారు. ఈ 16 మంది పురుష సహచరుల్లో ఘని కూడా ఉన్నాడు. ఈ ఘని పూర్తిగా అలసిపోయాట. బాబా అతన్ని ఉత్సాహపరుస్తూ ముందుకు నడిచేలా చేశారు. మణి ఈ ఘని గురించి చెప్తూ ఉండేది. బాబా ఘనీకి బిగ్ హెడ్ అని పేరు పెట్టారు.
అంటే పెద్ద తలకాయ ఉన్నవాడు అని. ఎందుకు అంటే అతడు చాలా తెలివైనవాడు, చమత్కారి. చిన్నతనం నుండి బాబాకు స్నేహితుడు. అందువలన ఘని బాబాతో కాస్త చనువును ప్రదర్శించేవాడు. మండలి వారందరిలో ఘని బద్ధకస్తుడని కూడా అందరికీ తెలుసు. ఎంత బద్ధకస్తుడంటే, ఇంకా మంచం మీద నుండి లేవకుండానే ఒక సర్వెంట్ వచ్చి అతనికి పళ్ళు తోమేవాడని అందరూ చెప్పుకునేవారు. నిజమో కాదో తెలీదు కానీ అలాంటి వదంతి ఉండేదట. అలాగే మంచం మీదన షూస్ తీయడం ఎందుకు, అనవసరంగా ఎనర్జీ వేస్ట్ అంటూ అలాగే పడుకుండిపోయేవాట. అలాంటి ఘని బాబాతో నవజీవనంలోకి వస్తానని చెప్పడమే మండలి వారికందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం. నిజానికి ఘని అతడు నేను రాలేను బాబా, నేను నీతో ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉండలేను అని చెప్తే, నువ్వు రాకపోతే ఎలాగా నవజీవనం సంపూర్ణం అవ్వదు అంటూ ఘనీని తీసుకొచ్చారు బాబా. అలా ఘని మొదటి రోజే బాబాతో 17 మైళ్ళు నడిచి అలసిపోయాడు. అయినా బాబా ఆదేశం, నేను ఉండిపోతాను అని చెప్పడానికి వీల్లేదు. కాబట్టి తనను తాను నెమ్మదిగా నడిచేందుకు ప్రయత్నం చేస్తున్నట్ట. ఒక వాకింగ్ స్టిక్‌ని 2 చేతులతో పట్టుకుని వెనక నుండి నేలను తన్నిపెట్టి ముందుకు వస్తూ ఉండేవాడు. ఈ విషయం చూసి బాబా తిరిగి చూసి వెనక్కి వచ్చి ఘని పట్టుకున్నటువంటి కర్ర 2వ కొస పట్టుకుని మిగిలిన దూరం ఘనిని నడిపించారు. అలా అందరూ నడక ప్రారంభించారు. ముందర ముఖ్యంగా పురుష మండలి వారు ముందుగా నడిచేవారు. బాబా స్త్రీలు వెనక వైపు కొంత దూరంలో, అంటే ఒక ఫర్లాంగ్ దూరం ఉండగా వీళ్ళు నడక సాగించేవారు. వాళ్ళతో ఏదైనా చెప్పవలసి వస్తే బాబా ముందుకు నడిచేవారు. వాళ్ళకి చెప్పి మళ్ళీ స్త్రీల దగ్గరకు వచ్చి వాళ్ళతో పాటు నడుస్తూ ఉండేవారు. అలా బాబా నడిచినటువంటి దూరం అందరికంటే ఎక్కువ. ఒకసారి అలా అందరూ నడుస్తుండగా వాళ్ళతో ఏదో చెప్పవలసి వచ్చి గోహెర్ని పంపించి వాళ్ళని ఆగమని చెప్పమన్నారు. గోహెర్ ముందుకు నడిచింది, కానీ వాళ్ళని అందుకోలేకపోయింది. పిలిచినా వాళ్ళకి వినపడలేదు. అందువలన ఆమె దగ్గర ఉన్నటువంటి విజిల్ని ఊదిందట. అయినా వాళ్ళు ఆగలేదు. అకస్మాత్తుగా ఆ విజిల్ని నేలపై వేసి కొట్టింది. స్త్రీలందరూ ఆశ్చర్యంగా ముందుకు నడిచి, ఏమైంది గోహెర్కి, విజిల్ సరిగ్గా మోగలేదని నేల మీద వేసి కొట్టిందా ఏమిటి అని వాళ్ళందరూ పరిశీలించారు. బాబా చివరకు చప్పట్లు కొట్టగా పురుష సహచరులు వెనక్కి చూసి ఆగారు. ఒక్కొక్కసారి బాబా ఎరుచుతో నడుస్తూ ఏదో చెప్తూ ఉంటారు. కొద్ది దూరంలో వెనుక వైపు స్త్రీలు నడిచేవారు. అక్టోబర్ 18 రాత్రి జరిగినటువంటి విషయాన్ని డైరీలో రాసుకుంది. మణి అంటోంది, నాకు బాగా గుర్తున్నటువంటి విషయం. ఆ సమయంలో వీళ్ళు ఒక చిన్న సినిమా హాల్లో రాత్రి బస చేశాం. స్త్రీలు స్టేజ్ మీద పడుకునేవాళ్ళం. సినిమా తెర వెనుక ఒక చిన్న లైట్ వెలుగుతూ ఉండేది. నేను నా వేళ్లతో తెర మీద నీడలు పడేలా చేసేదాన్ని. ర్యాబిట్స్ లేదా ఒక డీరు ఇలాంటి ఆకారాలు వేళ్లతో తయారు చేయడం మొదలుపెట్టాను. బాబా పురుష మండలి వారితో ఉన్నారు. మాకు కనపడటం లేదు వాళ్ళు. కానీ ఆయన చేతి సైగలను ఇరిచి చదువుతుండగా ఆ మాటలు మాకు వినపడేవి. బాబా చెప్పిన విషయాల్లో ఒకటి ఏమిటి అంటే, ఏం జరిగినా మీరు నవజీవనంలో మీ భావాలను అదుపులో ఉంచుకోవాలి. అనగా ఎవరు మీ ముఖాలపై విచారం అలాగే భావోద్వేగాలు కనపడనీయకూడదు అన్నారు. కానీ మీ ముఖం మీద ముసుగు వేసుకోవడం దానికి పరిష్కారం కాదు. ఎందుకనగా బాబా మీలో అతి చిన్న ఉద్వేగాన్ని కూడా గుర్తించి బయటికి లాగుతారు అని
బాబా స్పష్టం చేశారు. అలాగే మరో రోజు డైరీలో రాసుకున్న విషయం ఏమిటి అంటే, అది అక్టోబర్ 20వ తేదీ ఉదయం 2 గంటలకే బయలుదేరారు. సుమారు 20 మంది ఆ సమయంలో బాబా దర్శనం చేసుకునేందుకు అక్కడికి వచ్చారట. వీళ్ళందరికీ ఖచ్చితమైనటువంటి ఆదేశాలు చెప్పి పంపారు బాబా. వాళ్ళు 2 చేతులు జోడించడం కూడా చెయ్యకూడదు అని ఆదేశించారు. వీళ్ళందరూ ఒక బస్సులో ప్రయాణం చేస్తున్నారు. అది ఖాళీగానే ఉంది. వీళ్ళు 20 మంది మాత్రమే ఎక్కారు. కానీ భయంకరమైనటువంటి రోడ్లు. దాని మీద ఆ డొక్కు బస్సు, ఆ రోజుల్లో అలాంటి బస్సులే ఉండేవి. ఆ బస్సు ఎక్కి ప్రయాణం చేస్తుంటే ఎలా ఉండేది అంటే భయంకరమైనటువంటి శబ్దాలు వచ్చేవి. నిజానికి అవి ఎలా ఉంది, మణి ఊహించి రాస్తోందిక్కడ. ఒక టిన్ మెటీరియల్ అంటే ఒక గలగల్లాడేటటువంటి మెటీరియల్, లేకపోతే స్టీల్ అనుకోండి. అలాంటి మెటీరియల్‌తో మానవ కంకాణాల్ని అంటే మానవ అస్థిపంజరాల్ని చేసి ఆ బస్సులో పెట్టినప్పుడు ఎలాంటి గలగల శబ్దము, ఎలాంటి భయంకరమైన శబ్దం వస్తుందో అలాంటి శబ్దం వచ్చిందట. వీళ్ళు కూర్చుని ప్రయాణం చేసేటటువంటి ఆ బస్సు ప్రయాణంలో. అలా వీళ్ళు పూనా స్టేషన్ చేరుకున్నారు. అక్కడ టీ తాగారు. అలాగే కొల్హాపూర్‌లో కూడా టీ కొరకు ఆగారు. అక్కడ షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. చక్కెర దొరకటం లేదు. అందువలన అందరూ టీ షాపులన్నీ కూడా బంద్ చేసేశారు. హోటల్స్ కూడా తెరిచి లేవు. కానీ ఎక్కడో ఒక సందులో మాత్రం వీళ్ళకి ఒక కెటిల్‌తో టీ దొరికింది. బాబా అక్కడ వాళ్ళందరికీ కూడా లడ్డూలు పంచిపెట్టారు. చపాతీ కూడా ఇచ్చారు. అలా వీళ్ళందరూ కూడా బెల్గాం చేరుకున్నారు. అక్కడ ఆ బెల్గాంలో వీళ్ళు వసతి చేయబోయేటటువంటి ఆ ప్రాంతం అంతా కూడా చాలా అందమైనటువంటి పూతోట ఉంది. పచ్చని మొక్కలు. అంతకుముందు బెల్గాంలో వాన కురిసిన కారణంగా అక్కడంతా కూడా బురదమయంగా ఉంది. వీళ్ళు నివసించబోయేటటువంటి ఇల్లంతా కూడా తడిగా ఉంది. కొంత భాగం ఆరిన భాగంలో వీళ్ళందరూ బెడ్డింగులు పెట్టుకున్నారు. బాబా వాడుకునేటటువంటి గది, అలాగే మండలి వాళ్ళు ఉండేటటువంటి భాగం పూర్తిగా తడిసిపోయింది. బాబా దానికి ఆనుకున్నటువంటి ఒక చిన్న గదిలో పడుకున్నారట. బెల్గాంలో శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది. అందరూ అక్కడ స్థిరపడ్డం కోసం వీళ్ళందరూ కూడా ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. విరామం లేకుండా అక్కడ పనులు చేస్తున్నారు. మండలి వారితో పాటు బాబా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఉదయం వాళ్ళందరూ ముఖాలు కడుక్కునేందుకు ఎక్కడా వేడి నీరేమీ లేదు. మండలి వారు బావి నుండి నీళ్లు తెచ్చి తొట్టిల్లో నింపారు. కొంతమంది టెంట్ వేయడంలో బిజీగా ఉన్నారు. బాబా కూడా వారికి సహాయం చేస్తూ వాళ్లతో పాటు పనిచేస్తున్నారు. ఆ రోజు దీపావళి. మండలి వారు బాణసంచా కాల్చారట. బాబా గది బయట నిలబడి ఈ 4 స్త్రీలు వాళ్ళు బాణాసంచా కాల్చడం చూశారు. 4 రోజుల పాటు బయటి నుండి ఆహారం వచ్చింది. పగలు వేడిగా ఉన్న రాత్రంతా వర్షం కురిసేది. వాళ్ళు అంటే వంట చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. డాంకిన్ కిచెన్ తయారు చేశాడు. అలాగే మట్టి పొయ్యలు కూడా తయారు చేసుకున్నారు. ఆ రోజుల్లో అక్కడ ఒకసారి వర్షము, ఒకసారి ఎండ విపరీతంగా ఉండేది. అక్కడ తేనెటీగలు కూడా ఈ కొంతమంది పురుష సహచరులను కుట్టినట్లుగా మణి నోట్ చేసుకుంది తన డైరీలో. బాబా టమాటాలు, ఉల్లిపాయలు తలపై మోసుకుని కిచెన్ దగ్గరికి తీసుకొచ్చారు. తర్వాత బాబా అందరికీ ఒక్కొక్క కంబ్లీ కోట్ ఇచ్చారట. కంబ్లీ కోట్ అంటే ఒక ముతకగా ఉన్నటువంటి అంటే గోని సంచి లాంటి దాంతో తయారు చేసినటువంటి కోటు. అంటే చాలా రఫ్‌గా ఉంటుంది. సాధారణంగా దాన్ని
తొడుక్కునేందుకు ఎవరు సాహసించం. కానీ ఇక్కడ విపరీతమైనటువంటి చలి. కాబట్టి ఎంత రఫ్‌గా ఉన్నా ముందు చలి బారి నుండి రక్షించుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ ఏమీ మాట్లాడకుండా, ఏమాత్రము ఫిర్యాదు చేయకుండా దాన్ని కప్పుకున్నారు. మర్నాడు ఉదయం అక్కడ గోహెర్ వీళ్ళు నడవడం కోసం కొంచెం మార్గం ఏర్పాటు చేస్తోంది ఆ బురదలోనే. బాబా పురుషులతో ఈ స్త్రీ మండలి వారి గురించి చెప్తూ ఉన్నటువంటి విషయం. బాబా అంటున్నారు, ఈ నలుగురు స్త్రీలు ఒకళ్ళనొకళ్ళు సహకరించుకుంటూ పనిచేస్తున్నారు. ఎన్నడూ చేయని పనులు చేస్తున్నారు. విశ్వాసపూర్వకంగా నవజీవనాన్ని జీవిస్తూ ఉన్నారు. మెహ్రా కూడా ఒక పని మనిషిలాగా పనిచేస్తోంది. ఇల్లు ఊడవడం, గిన్నెలు కడగడం, దులపడం ఇలాంటి పనులు ఇంతకుముందు ఆమె చేసేందుకు అనుమతించలేదు అని బాబా చెప్పారు. అలాగే మర్నాడు బాబా వాళ్ళతోటి అంటున్నారు, రాత్రి దోమల కారణంగా స్త్రీ మండలి వారెవ్వళ్ళు నిద్రపోలేదు. మణి ముఖం మీద, శరీరం మీద దద్దుర్లు కనిపించాయి. కానీ తడితడిగా ఉన్నటువంటి వాతావరణం, దోమల బాధ అయినా వాళ్ళు నలుగురు కూడా ఏమాత్రము బ్యాలెన్స్ తప్పలేదు. అంటే స్థితప్రజ్ఞత కోల్పోలేదు. వాళ్ళు నవ్వుకుంటూ, జోక్స్ వేసుకుంటూ పని చేసుకోవడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. అలాగే వాళ్ళు మట్టి పొయ్యలు తయారు చేశారు. వంటింటిని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. నవంబర్ 1వ తేదీ నుండి వాళ్ళే వంట చేస్తారు అని బాబా చెప్పారు. మణి అంటోంది, ఆ రోజు నుండి మేము వంట ప్రారంభించాం. బాబా సాయం చేసేవారు. అన్ని వెజిటబుల్స్ అలాగే కలిపి ఒక స్టూ అంటే ఒక సూప్ లాంటిది తయారు చేశారు. కానీ ఏదో తక్కువైంది. నిజానికి అంత రుచిగా లేదు. అప్పుడు బాబా అన్నారు, కొన్ని వస్తువులు కలపండి అని. ఏదో అన్ని వస్తువులు కలిపేయమన్నారు. అలా బాబా సలహా మేరకు వాళ్ళు తయారు చేసినటువంటి ఆ సూప్ చాలా రుచికరంగా వచ్చిందట. అలాగే పొటాటోతో అంటే బంగాళాదుంపలతో ప్యాటీలు తయారు చేశారు. బాబాయే స్వయంగా అక్కడ ఉండగా ప్యాటీలు తయారు చేశారు. అవి ఎంత రుచిగా వచ్చాయో చెప్పలేను అని మణి తన డైరీలో రాసుకుంది. అలాగే వాళ్ళు ధన్సక్ అంటే రైస్, దాల్, పప్పు, బియ్యం కలిపి తయారు చేసేటటువంటి వంటకం. అలాగే ఆ సమయంలో నవజీవనం పాట కూడా సిద్ధమైంది. అలాగే బాబా వాళ్ళందరికీ ఆదేశాలిచ్చారు. ఎప్పుడు ఏది చెప్తే తక్షణం విధేయతతో తన మాటను పాటించాలి అని బాబా ఎప్పుడూ హెచ్చరిస్తూ ఉండేవారు. అక్టోబర్ చివరిలో బాబా ఘనీకి కొన్ని విషయాలు చెప్పి ఒక గజల్ రాయమన్నారు. అలా అంతా బాబా చెప్పినటువంటి వివరాల మేరకు ఘని ఒక పాటగా రూపొందించాడు. అదే నవజీవన గీతం. బాబా కూడా ఆ గీతానికి కొంత యాడ్ చేసి దాన్ని పూర్తి చేయడం జరిగింది. తర్వాత దాన్ని ఇంగ్లీష్‌లోకి అనువదించారు. మణి ఆ గీతాన్ని ఎప్పుడూ పాడుతూ ఉండేదట. చిన్న చిన్న పాటలు, బాబా సంకీర్తనలు, భజనలు, గజల్సు హిందీ, ఉర్దూ, మరాఠీ భాషల్లో పాడుతూ ఉండేది. కానీ తర్వాతి సంవత్సరాలలో ఆమె ఎన్నడూ నవజీవన గీతాన్ని పాడలేదట. కారణం ఏమిటో ఆమె స్వయంగా మండలి హాల్‌లో మెహ్రాజాద్‌లో వివరించిందట. ఆమె వివరించిన విషయాలేమిటి అంటే, నవజీవనం గురించి నేనెప్పుడూ మాట్లాడేందుకు ఆసక్తి చూపలేదు. ఇప్పుడు కూడా నవజీవన గీతాన్ని పాడలేకపోతున్నాను. బహుశా నేను ఆ నవజీవనం ఆనాటి మేము జీవించినటువంటి ఆ నవజీవనం యొక్క అద్భుతమైనటువంటి లోతును దర్శించి ఉన్నాను. కాబట్టి నేను దాన్ని గురించి ఎలా వర్ణించగలను? ప్రశాంతంగా ఉన్న సముద్రం
సముద్రంలో ఓడపై ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఓడ అంచు నుండి చూసినప్పుడు అది లోతు ఎరగనటువంటి సముద్రం అడుగు భాగం కనపడింది అనుకుందాం. మరి ఎంత ఆశ్చర్యం కలుగుతుంది! ఎంత అద్భుతంగా ఉంటుంది! నవజీవనం కూడా అంతే. అంతే అద్భుతం. కాబట్టి నేను నవజీవనపు లోతులను గురించినటువంటి ఎరుక కలిగి ఉన్నాను అని స్పష్టంగా చెప్పేదట. ఇక్కడ ఆమె చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఏమిటి అంటే సముద్రంలో ఓడలో మనం ప్రయాణం చేస్తున్నాం అనుకుందాం. అలా ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు చుట్టూ చూస్తే సముద్రము, ఎగిసిపడుతున్నటువంటి అలలు కనిపిస్తాయి. అలలు మాత్రమే మనం చూడగలుగుతాం. ఎంత చూసినా సముద్రపు లోతుని మన దృష్టికి అందదు. అంత అగాధమైనటువంటి లోతు, అత్యంత లోతు ఎరుగనటువంటి లోతు కలిగినటువంటి ఆ సముద్రం అడుగు భాగాన్ని ఎప్పుడో ఒక్కసారిగా మనకు అది కనపడింది అనుకుందాం. అలా కనపడినప్పుడు అది ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది. అలా మణి తన నవజీవనం గురించినటువంటి ఎరుక కలిగి ఉన్నాను. అటువంటి అద్భుతమైనటువంటి విషయాలను గురించి నేనేం చెప్పగలను, ఎంత వర్ణించగలను అని నవజీవనం గురించినటువంటి ఒక అద్భుతమైన విషయాన్ని మనకు తెలియపరిచింది. అలాగే మరో విషయం చెప్తోంది. నవజీవన సమయంలో అన్ని షరతులను అవలంబిస్తూ కట్టుబడి ఉంటూ కూడా స్వేచ్ఛ యొక్క అనుభూతిని క్షణకాలం మాత్రం పొందేదాన్ని అంటోంది. అంటే ఆ గ్లిమ్స్ అనేది ఆమెకు కలిగింది. అంటే అది పాత జీవితంలో ఉన్న స్వేచ్ఛ వంటిది కాదు. వాళ్ళందరూ కూడా పాత జీవితంలో స్వేచ్ఛ అనేది లేకపోయినా కూడా వాళ్ళు స్వేచ్ఛగానే జీవించారు. బాబా యొక్క ఆదేశం మేరకు. కాబట్టి పాత జీవితంలో వాళ్ళకి ఎన్నో కలిగి ఉన్నారు అంటే ఆస్తులు, పాస్తులు అంటే తమదైనటువంటి కొంతవరకు కొన్ని వస్తువుల్ని కలిగి ఉన్నారు. అలాగే బాధ్యతలు కూడా ఉన్నాయి. వాటి మధ్య వాళ్ళు పొందినటువంటి స్వేచ్ఛ, ఈ నవజీవనంలో వీళ్ళు అనుభవించినటువంటి స్వేచ్ఛ ఒకటి కాదు అని మణి చెప్తోంది. ఈ స్వేచ్ఛ గురించి చెప్పాలి అంటే బాబా ఎప్పుడూ మీ బంధాల నుండి స్వేచ్ఛ పొందండి అని ఏదైతే చెప్తారో అటువంటి స్వేచ్ఛ అయితే అందరూ కూడా ఆ స్వేచ్ఛను పొందడానికి ఎంతవరకైనా వెడతారు, ఏదైనా చేస్తారు. అలాగే బాబా చెప్పినటువంటి ఆ నవజీవనం దానికది జీవిస్తూనే ఉంటుంది. అది శాశ్వతమైనటువంటి జీవనం. ఎవరు దాన్ని జీవించకపోయినా దానికది జీవిస్తూనే ఉంటుంది. అది ఒక శక్తి వంటిది. అవతార పురుషుడు జీవించినటువంటి జీవితం కనుక ఇంతకు ముందు జీవించకపోయినా ముందు జీవించలేకపోయినా ఎవరు కూడా అది నిరంతరాయంగా జీవించబడుతూనే ఉంటుంది. ఆయన జాడల్లోనే మేమంతా కూడా నడిచాం. ఆయన జీవించినటువంటి నవజీవనం అలా సాగుతూనే ఉంటుంది అని బాబా చెప్పారు. అది మండలి వారికి లేదా బాబా ప్రేమికులకు మాత్రమే సంబంధించిందా అంటే కాదు. మొత్తం ప్రపంచంలో ఉన్న మానవులందరికీ కూడా సంబంధించింది. అలా నవజీవనం నిర్విరామంగా ముందుకు సాగుతున్నట్లుగా నేను భావిస్తూ ఉంటాను. మానవాళినంతటికీ త్వరలో దగ్గరకు చేర్చుకుంటుంది. ఎవరూ దాని నుండి తప్పించుకోలేరు. ఆ వరద ఉధృతి నుండి ఎవ్వరూ తప్పించుకుపోలేరు. అందరూ ఈ నవజీవనంలోకి రావాల్సిందే. ప్రస్తుతం అది ఆమడ దూరంలో ఉన్నట్లు కనిపించవచ్చు, కానీ ప్రపంచవ్యాప్తంగా నిస్సహాయత, నిరాశాతత్వం ముందుకు సాగుతుంది. వ్యక్తులు, సమూహాలు, దేశాలు వాటిని అనుభూతి పొందుతాయి. బాబా నవజీవనం తప్పక పట్టుబడుతుంది అందరికీ కూడా అంటోంది. కానీ బాబా మనందరికీ
అతీతమైనటువంటి కాలానికి అతీతమైనటువంటి విషయాన్ని గురించి చెప్పేవారు. రాబోయే కాలంలో సోదర భావం ఎలా ఉంటుందో, ఎంత ఆచరణీయాత్మకంగా ఉంటుందో చెప్పేవారు. అలాగే సింహము, గొర్రెపిల్ల అంటే ఇంతకుముందు వాటి మధ్య ఉన్నటువంటి వైరం మరచిపోయి అందరూ కలిసిమెలిసి ఉంటారు. మానవులంతా కూడా ఒకే కుటుంబంగా మెలుగుతారు అని బాబా చెప్పారు. ఆ విషయాలన్నీ కూడా మణి తన డైరీలో పొందుపరుచుకుంది. ఒకసారి బాబా మండలి వారికి, ముఖ్యంగా ఘనీకి మంచి సర్ప్రైజ్ లంచ్ ఇచ్చారట. అదేమిటి, పొటాటోస్‌తో తయారు చేసినటువంటి పదార్థము, అలాగే శ్రీఖండ్. శ్రీఖండ్ అంటే స్వీట్. అది నీలుకి చాలా ఇష్టమైనటువంటి పదార్థం. కాబట్టి అందరినీ ఒక్కొక్కప్పుడు చాలా సంతోషపరిచేవారు. అంటే అంతకుముందు మనం చెప్పుకున్నాం. బాబాతో ఉపవాసాలు ఉంటాయి, విందు భోజనాలు ఉంటాయి. కష్టము ఉంటుంది, అలాగే తమాషాగా కూడా ఉంటుంది బాబాతో జీవితం అని మణి చెప్పిన విషయం మనకు గుర్తుండే ఉంది. బాబా ఎప్పుడూ డాంకిన్ పట్ల శ్రద్ధ చూపించేవారట. అతని కొరకు ఏదైనా ఉంటే ఆ సమయంలో అక్కడ లేకపోతే, ఏదైనా పనిలో అతడు నిమగ్నమై ఉంటే అతని కొరకు ఈ పదార్థం దాచిపెట్టేవారట. అలాగే శిక్షణ ముగిసేలోగా కొన్ని అవసరమైనటువంటి వస్తువులు కొనుక్కోవాలని బాబా చెప్పారు. రాత్రిళ్ళు చాలా చలిగా ఉంటుంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో కప్పుకునేందుకు సరిపడా రగ్గులు లేకపోతే అందరూ చలికి గడ్డకట్టిపోతాము అని కూడా బాబా చెప్పారు. కాక ఆ సమయంలో వంట చేస్తూ ఉండేవాడు. మంచి ఆహారము, చపాతీలు కూడా దొరికేవి వీళ్ళకి. ఒకరోజు బాబా మండలి వారితో పాటు వంటశాలకు వెళ్ళారు. కాకాను పక్కన ఉండమని చెప్పి మండలి వారి సహాయంతో బాబా పొటాటో ప్యాటీస్‌ని తయారు చేశారు. ఎంత అద్భుతంగా ఉన్నాయో మణి వివరిస్తోంది. అవి నిజానికి మాంసంతో తయారు చేసినటువంటి మాంసాహారులకు ఎంత ఇష్టమైనటువంటి, ప్రీతికరమైనటువంటి పదార్థం ప్యాటీస్. అది ఎంత రుచిగా ఉంటాయో, ఇలా బంగాళాదుంపలతో చేసినటువంటి ప్యాటీలు కూడా అంతే ఆస్వాదనీయంగా ఉన్నాయి అని మణి చెప్తోంది. ప్రతి సాయంత్రం బాబా డోలక్ వాయిస్తూ ఉండగా వీళ్ళందరూ కూర్చుని వింటూ ఉండేవారు. అలాగే మండలి వారు ముఖ్యంగా నవజీవన గీతాన్ని పాడుతూ ఉండేవారు. మంజిలీమీములో ఉండగా ఎంత బాగా బాబా ఈ డోలక్ వాయించేవారు, ఇప్పుడు కూడా అంత చక్కగాను వాయిస్తున్నారు అని పురుష మండలి వారు చెప్పేవారట. అలాగే బాబా ఈ సహచరులు ఏ పనులు చేస్తే ఆ పనులు బాబా కూడా చేస్తూ ఉండేవారు. బాబా నీటిని తీసుకురావడానికి కూడా వెళ్ళి నీటిని తోడేవారు. కొన్నిసార్లు హోటల్ నుండి వీళ్ళకి ఆహారం తెప్పించుకునేవారు. అలాగే సాయం సమయాలలో బాబాతో కూర్చుని సంభాషిస్తూ ఉండేవారు. బాబా ఆ సమయంలో ప్రతిరోజు డాంకిన్ని న్యూస్ పేపర్ చదవమనేవారు. మిగిలిన వాళ్ళెవరికీ చదవడానికి అనుమతి లేదు. అందులో షరతులు వర్తించే వార్తలుంటే బాబా స్త్రీ మండలి వారికి, ఈ నలుగురు స్త్రీలకు చెప్తూ ఉండేవారు. బెల్గాంలో ఉండగా బాబా స్త్రీలకు చదవరాదు, ఏది అంటే కనిపించినటువంటి ఒక అక్షరం కూడా చదవకూడదు అని ఆదేశించారు. అక్కడ ఏదైనా పేపర్ ఉండవచ్చు, లేదా పేపర్‌తో ఏదైనా వస్తువు తీసుకురావచ్చు. అయినా కూడా వాటిని పక్కన పెట్టేయాలి, చదవకూడదు. అలాగే రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి అక్షరాలు కూడా చదవకూడదు అని బాబా చెప్పారు. వంటగదిలో న్యూస్ పేపర్లు వస్తువుల్ని చుట్టేందుకు ఉపయోగపడతాయి. అలాగే పొయ్య వెలిగించడానికి కూడా ఉపయోగించేవారు. కాబట్టి విష్ణు ఏం చేశాడు అంటే బయటకు పేపర్లు అమ్మే షాప్ దగ్గరికి వెళ్ళి అంటే వీళ్ళకి తెలియనటువంటి భాషలో ఉన్నటువంటి పేపర్లని కొనుక్కొని వచ్చేవాట. అంటే వాళ్ళకి తమిళ్ తెలీదు, తెలుగు తెలీదు, ఇలా
ఈ పేపర్లని కొనుక్కొచ్చేవాట. మణి అంటే తెలియనటువంటి భాష కాబట్టి బహుశా అవి బల్గేరియా, హంగరీ, అలాగే జెకస్లోవేకియా భాషలు కావచ్చు అని తమాషాగా చెప్తూ ఉండేది. హోటల్ నుండి వచ్చిన ఆహారం వీళ్ళు తీసుకుంటూ ఉండేవారు. అలాగే సాయంత్రం ఆ సమయంలో ఆ చుట్టుపక్కలంతా కూడా బాగా ఈగలు చేరేవి. అలాగే సీతాకోకచిలుకలు కూడా ఎగురుతూ ఉండేవి. రాత్రులు చాలా చలిగా ఉండేది. పగలు మాత్రం బాగా ఎండ కాసేది. నవంబర్ 12వ తేదీన బాబా తన బృందంతో బెల్గాం నుండి రైళ్లు మారుతూ బెనారస్ చేరుకున్నారు. బెనారస్లో నవంబర్ 15వ తేదీ నుండి డిసెంబర్ 21వ తేదీ వరకు అక్కడ ఉన్నారు. మణి తన డైరీలో పొందుపరిచిన విషయం. ఉదయం 4:30కు అక్కడికి చేరుకున్నారు. చాలా చలిగా ఉంది. ట్యాక్సీలో ఇంటికి వెళ్ళారు. ఒక ప్రక్కన విపరీతమైనటువంటి కటిక చీకటి, అలాగే విపరీతమైనటువంటి చలి కూడా. ఆ సమయంలో అంటే ఈ విషయాలన్నీ కూడా లార్డ్ మెహర్లో చాలా విస్తృతంగా వివరించబడ్డాయి. డాక్టర్ నాథ్ స్టేషన్లో బాబాని కలుసుకునేందుకు లేదా దూరం నుండి చూసేందుకు వచ్చారు. అది తెలుసుకుని బాబా చిరాకు పడ్డారు. బాబా అక్కడ ఏర్పాటు చేశారు. నాథ్, డాక్టర్ ఖరే వీళ్ళిద్దరూ కూడా కలిసి ఏర్పాటు చేసినటువంటి వీళ్ళ వసతి గృహానికి వెళ్ళారు. అక్కడంతా కూడా పెద్ద తోట ఉంది. అలాగే పెద్ద హాలు కూడా ఉంది. అక్కడ ఒక చిన్న గదిలో కార్పెట్ ఉంది. దాని మీద వీళ్ళందరూ కూడా నిద్రపోయారు. అక్కడ సోఫాలున్నాయి, పిల్లోలున్నాయి, అనేక కుర్చీలున్నాయి. కానీ వాటిని ఉపయోగించకూడదు అని బాబా ఆదేశం. ఆ చలిలోనే పురుషులందరూ కూడా బావి దగ్గర స్నానాలు చేశారు. వాళ్లే ఇల్లంతా కూడా శుభ్రం చేశారు. అది ఒక చక్కని బంగళా. వరండాలో ఏనుగ తలల ఆకారంలో రాళ్ళు చెక్కబడ్డాయిట. కానీ నీటి సౌకర్యం లేదు. బాత్రూములు లేవు. ఫర్నిచర్ అంతా కూడా పక్కగా పెట్టేసి వాళ్ళు నేల మీదే కూర్చోవాలి, నేల మీదే నిద్రించాలి కూడా. అలాంటి పరిస్థితుల్లో బెనారస్లో ఉన్న సమయంలో ఒక చిన్న సంఘటన జరిగింది. ఒకరోజు వీళ్ళందరూ కూడా బ్రష్ చేసుకుంటూ ఉన్నారు. ఉదయం సమయం. ఆ సమయంలో మెహ్రా వీళ్ళ వెనుకగా వచ్చి అక్కడ నిలబడింది. ఈ ఫర్నిచర్ అంతా కూడా గుట్టలు గుట్టలుగా అక్కడ పేర్చి ఉన్నారు. ఒక ప్రక్కగా పెట్టేశారు. అది ఆ కుర్చీలు, బల్లలు అక్కడే ఉన్నాయి. ఈ మెహ్రా వచ్చి అక్కడ కూర్చుంది. వీళ్ళ ముగ్గురు వెనక చూసి ఆమె వైపు చూసి హఠాత్తుగా "నువ్వు కుర్చీలో కూర్చున్నావు" అన్నారట. వెంటనే ఆమె పెనం మీద కింద పెనం పెడితే ఎలా ఉంటుందో అంత వేగంగా బయటకు ఒక గెంతు గెంతింది. అయ్యో, నేను చూసుకోలేదు. నేను ఈవిడ ఇంత కంఫర్టబుల్గా ఉంది అని అనుకుంటున్నాను కూడా. ఆ సమయంలో మీరు గుర్తు చేశారు అంటూ నవ్వుతూ చెప్పేది. బెనారస్లో వీళ్ళందరూ కూడా ఒక నెల రోజులున్నారు. డాక్టర్ నాథ్, డాక్టర్ ఖరే వాళ్ళ ఇంటి నుండి ఆహారం వచ్చేది. కానీ వాళ్ళెవ్వరూ బాబాని చూసేందుకు అనుమతి లేదు. అయినా వారు బాబా ఏది కావాలంటే అది క్షణాల మీద ఏర్పాట్లు చేసేవారు. వారి ప్రేమ ఎంత గొప్పది అంటే అది అవధులు దాటింది అని మణి చెప్తుండేది. ఎన్నో షరతులున్న వాళ్ళు బాబాని, మండలి వారిని చక్కని ఏర్పాట్లు చేశారు. వాళ్ళకి ఏది కావాలంటే అదే తక్షణం వచ్చేలా ఏర్పాటు చేశారు. బాబాని చూడకూడదు, ఇలా చెయ్యొద్దు, అలా ఉండరాదు అని అనేకమైనటువంటి కండిషన్లు ఉన్నాయి. అయినా సరే వాళ్ళందరూ కూడా బాబాకు సేవ చేసి తరించారు. ఇక్కడ వీళ్ళు పప్పెట్స్ తయారు చేశారు అని చెప్తోంది. అంటే తోలు బొమ్మలు. అందరూ కలిసి అక్కడ పప్పెట్స్ తయారు చేశారట. వీళ్ళందరికీ వెచ్చని కఫ్నీలు ఇచ్చారు. అలాగే
క్విల్ట్ కూడా ఇచ్చారు. అలాగే వేస్ట్ కోట్లు కూడా సప్లై చేశారు. డాక్టర్ ఖరే, డాక్టర్ నాథ్, అలాగే టోపీలు, వెచ్చని షాల్సు, తలకి చుట్టుకునే టర్బన్లు, ఇలా అనేకమైనటువంటి వస్తువులు వాళ్ళకి సమకూరాయి. బెనారస్లో ఉండగా బాబా వీళ్ళందరికీ ఒక ఆదేశం ఇచ్చారు. ఏమిటి అంటే వీలైన సమయంలో ఈ తోలుబొమ్మల్ని తయారు చేయమని. మెహరాజాదులో ఉండగా కూడా ఈ మణి తయారు చేసింది బాబా కొరకు పప్పెట్ షో కూడా నిర్వహించారు అని మనం తెలుసుకున్నాం. ఈ పప్పెట్ షో నిర్వహించినప్పుడు మెహరాజాదులో ఉండగా నోరిన అందుట, నీకెప్పుడైనా మణితో అంది, నీకెప్పుడైనా జాబ్ కావాల్సి వస్తే బాబా ఆదేశం మేరకు ఈ పప్పెట్స్ తయారు చేసి నువ్వు డబ్బు సంపాదించగలవు అని. ఆ సమయంలో వీళ్ళందరూ కూడా నవ్వుకున్నారు. కానీ బెనారస్లో ఉండగా బాబా, మీరు పప్పెట్స్ చేసి ఉంచండి, ఇక్కడ నుండి మనము వేరే ప్రదేశానికి వెళ్ళినప్పుడు డబ్బు సంపాదించవలసి వస్తుంది. ఈ పప్పెట్ షోస్ తయారు చేసి పప్పెట్ షోస్ చేయడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు అని కూడా బాబా చెప్పారట. కాబట్టి వీళ్ళు ఎక్కడ ఆగితే, ఎక్కడ విశ్రాంతి దొరికితే అక్కడ వీళ్ళు ఈ పప్పెట్స్ని తయారు చేసేవారు. అలా పప్పెట్ షోలు నిర్వహించి ఈ ఈ ప్రదర్శనలు చూసినటువంటి ప్రజలు వాళ్ళకి భిక్షగా ఆహారం ఇవ్వచ్చు అని కూడా మణి అనుకుంది. కానీ ఆ తర్వాత వీళ్ళందరూ కూడా పని మొదలుపెట్టారు. మణి ముఖము, చేతులు ఇవన్నీ కూడా తయారు చేసేది పేపర్ తోటి, గమ్ తోటి. మెహ్రా మొదలగు వారు దుస్తులు తయారు చేసేవారు, జ్యువెలరీ తయారు చేసేవారు, తర్వాత కిరీటాలు మొదలైనవి కూడా తయారు చేసేవారు. మెహ్రూ, గోహెర్ వీటికి దుస్తులు కుట్టడంలో సహాయపడేవారు. ఇలా చాలా చెయ్యాలనుకున్నారు. కానీ అంతలో బాబా అకస్మాత్తుగా తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. మణి అంటోంది, మీకందరికీ తెలుసు బాబా ప్రపోజ్ చేస్తారు, బాబాయే డిస్పోజ్ చేస్తారు. అక్కడ ఉండగా విపరీతమైనటువంటి రైళ్ల శబ్దం వీళ్ళకి వినపడేది. సాయంకాలం సమయంలో ఆ ప్రదేశాల్లో పేదవాళ్ళందరూ కూడా బయట పొయ్యలు వెలిగిస్తూ ఉండేవారు. ఆ పొగతో నిండిపోయేది ఆ ప్రదేశం అంతా కూడా. అక్కడ గుర్రాలు, ఒంటెలు, గుర్రాల జట్కాలు తిరుగుతూ ఉండేవి. నీరు కూడా చాలా రుచిగా ఉండేది కాదు. ఒంటెలు కూడా ఆ ప్రదేశంలో చాలా అందంగా రోడ్ల మీద నడుస్తూ వెడుతూ ఉండేవి. బాబా అక్కడ ఉండగా స్వయంగా భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడ బెనారస్లో ఉండగా ఆ విధంగా నవజీవనం విషయాలన్నీ కూడా మణి తన డైరీల్లో పొందుపరిచినటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాము. మిగిలిన విషయాలు రేపు తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై.